రాజ్ కేశిరెడ్డి ఎవరో నీకు తెలీదా? వైఎస్ జగన్, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, వెంకటేష్ నాయుడు ఎవరో నీకు తెలీదా? తెలీదని చెప్పగలవా? అంటున్నాం. తెలుసు 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 అని మేము అంటున్నాం. ఐ డోంట్ నో అంటున్నాడు. యు నో అని మేము చెప్తున్నాం. ఎవడ్రా వెంకటేష్ నాయుడు? మీ ఓడు కాదా? ఎవరు రాజ్ కేశిరెడ్డి? వైఎస్ సుజాతారెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం. హూ ఇస్ రాజ్ కేశిరెడ్డి? ఈజ్ హీ నాట్ ది సన్ ఇన్ లా ఆఫ్ మిస్సెస్ వైఎస్ సుజాతారెడ్డి? మీ బంధువు కదా? కాదని చెప్పు. రాజ్ కేశిరెడ్డికి మాకు సంబంధం లేదు, మాకు బంధుత్వాలు లేవు అని చెప్పు. మీకు గుర్తుందా? ఆదాన్ డిస్టిలరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక 100 సార్లు చెప్పుంటా నేను. ఎవడయా వీడు? ఎవడయా ముప్పిడి అవినాష్ రెడ్డి? రాజ్ కేశిరెడ్డి తోడల్లుడో లేకపోతే కజినో? వీళ్ళ బంధువులు కదా? మీకు ఎట్ట చెప్తారా సంబంధం లేదనే? ఏమి ధైర్యం మీకు? ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని. మాకు సంబంధం లేదు, మాకు లిక్కర్ స్కామే జరగలేదు. ఎవరు తిన్నారే? మేము తిన్నాం. డబ్బులా? మేము ఎక్కాం ఫ్లైట్ లా హీరోయిన్లతో. మేమేమైనా తప్పు చేయాలంటే అక్కడ హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు. ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు. బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా. ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి. మీరు ఏమనుభవించారా? రాసభోగాలు. అదేంది? ఆ ఫ్లైట్ లేంది, ఆ ఎయిర్ క్రాఫ్ట్ లేంది. ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం. ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో. ఈ రోజు మేము అడుగుతున్నాం, వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి. ఏమని? లేదు, నాకు రాజ్ కేశిరెడ్డి ఎవరో తెలియదు, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు, వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకెవరో తెలియదు, మిథున్ రెడ్డి నాకెవడో తెలియదు. ఐ డోంట్ నో దీస్ పీపుల్. నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు. ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా. చెప్పగలుగుతారా అని మేము అడుగుతున్నాం. దీనికి సూత్రధారి ది కింగ్ మ్యాన్ మా పొట్టోడు. ఎవడు మా పొట్టోడు? విజయసాయి రెడ్డి, మా పొట్టబ్బాయి. ఈ రోజు మేము అడుగుతున్నాం, విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అత్యంత సన్నిహితుడు. వైసీపీ పార్లమెంటరీ పార్టీలో నెంబర్ 1 కింగ్ పిన్. మొత్తం నడిపించింది అతనే. ఆ రోజు నేను చెప్పా, పొట్టోడు నమ్మొద్దురా, నమ్మితే సంకనాకిపోతారు అని అన్నానా లేదా? ఎవరైనా మీరు నా మాట విన్నారా? ఏం చేశాడు సాయ్యే? సంకనాకిచ్చేసాడు మిమ్మల్ని. అది నెల్లూరు అంటే లిక్కర్ స్కామ్ జరిగింది కానీ నాకు సంబంధం లేదు అన్నాడు. ఎవరు విజయసాయి రెడ్డి? మీ ఓడు కాదా? మొన్న వరకు మీరు చేసిన యదవ పనుల్లో పంచుకోలేదా? వైజాగ్ ఇన్ఛార్జి కదా? ఈ లిక్కర్ డబ్బుల్లో వీళ్ళకెవరికి వాటాలు రాలేదా? మళ్ళీ మాకు సంబంధం లేదు. సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా. విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే, విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది, సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా? లేకుండా ఎట్టుంటది? ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి. ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని. కానీ మీరు ఇండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి, ఈ ప్రెస్ రూమే మీకు మనస్సాక్షి. మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక 20-30 సీట్లు వచ్చుండొచ్చేమో. కానీ మీరు వినలా, ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని. సో విజయసాయి రెడ్డికి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి.